నమస్తే అండి. మేము మహేశ్వర్ వచ్చాము. మహేశ్వరు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఉజ్జయిని ట్రిప్ కోసమని వచ్చినా కూడా ఖచ్చితంగా మహేశ్వర్ని మాత్రం విజిట్ చేయాల్సిందే. అహల్యాబాయ్ ఫోర్ట్ ఉంది. మేము ముందుగా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాము. ఎన్నో శతాబ్దాల క్రితం ఈ మహేశ్వర్ని మహిష్మతి అనేవారు. మహిష్మతి సామ్రాజ్యానికి సంరక్షకుడు అగ్నిదేవుడు. అయితే కార్తవీర్యార్జునుల వారు అక్కడ ఒక 11 అఖండ దీపాలను ప్రతిష్ఠించారు. ఈ దీపాలు దీర్ఘాయువు మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తిని అనుగ్రహిస్తాయని చెప్తుంది. ఇంకొక కథనం కూడా ఉంది, అది కొంచెం సేపు అయినాక సందర్భాన్ని బట్టి చెప్తాను. ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండే ఈ ఆలయ సముదాయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అహల్యాబాయ్ హోల్కర్ కాలంలో ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత లభించింది. నుంచి మేము సూర్యోదయాన్ని చూద్దాము అని అక్కడ ఉన్న అహల్యాబాయ్ ఫోర్ట్కి వచ్చాము. ఆ కోట ఎంత అద్భుతంగా ఉందో, అక్కడి నుంచి సన్ రైజింగ్ ని చూస్తుంటే అక్కడ మేము కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్ళాము. నర్మదా నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో, చేపలు ఎంత బాగా కనబడుతున్నాయి కదా, ఆ అనుభూతిని మర్చిపోలేమండి. కోట ఆవరణ నుంచి చూస్తూ ఉంటే ఆ సూర్యోదయాన్ని మీరు కూడా వీక్షించండి. ఎంత అందంగా ఉందంటే సూర్యుని ఉదయ కిరణాల కాంతులకి అహల్యాబాయ్ కోట ఎంత కాంతివంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో కూడా చూడండి. ఆ నీటిలో కూడా ఆ రేస్ పడి అసలు చాలా చాలా బాగుంటుందండి. బోట్ ఎక్కి బోట్లో బయలుదేరామండి. సహస్రధారాకి బయలుదేరాం. చూసారా ఆ కోట ఎంత అందంగా ఉందో, దాన్ని ఎంత బాగా చెక్కారో. సహస్రధార అంటే ఏంటి? కార్తవీర్యార్జునుడు మాహిష్మతి సామ్రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు పరిపాలించారట. ఆయన దత్తాత్రేయ స్వామిని కఠోరంగా పూజించి 1000 చేతులను యుద్ధంలో ఎవరి చేత ఓడిపోని శక్తిని మరియు తన సామ్రాజ్యంలో ఎక్కడ అదర్భం జరిగినా వెంటనే తెలుసుకోగలిగే జ్ఞానాన్ని వరంగా పొందాడు. అందుకే ఆయనను సహస్రార్జునుడు అని పిలుస్తారు. ఒకసారి రావణుడు నర్మదా నది తీరాన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సహస్రార్జునుడు తన 1000 చేతులతో నర్మదా నది ప్రవాహాన్ని ఆపి నీటిని వెనక్కి మళ్లిస్తాడు. దీని వలన రావణుడి పూజా సామాగ్రి కొట్టుకుపోతుంది. కోపించిన రావణాసురుడు సహస్రార్జునుడితో యుద్ధానికి దిగుతాడు. కానీ సహస్రార్జునుడు రావణుని సునాయాసంగా ఓడించి తన కుమారుడి ఉయ్యాల స్తంభానికి కట్టేసి రావణుడి 10 చేతులపై దీపాలు వెలిగించి అవమానిస్తాడు.